రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు గులాబీ అధినేత కేసీఆర్. సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ నుంచే ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ ను విజయవంతం చేసేందుకు ముఖ్య నేతలు బాధ్యతలు పంచుకుని మరీ పనిచేస్తున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎన్నికల ప్రచార సభకు అంతా రెడీ అవుతోంది. కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో రేపు సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు నేతలంతా రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పక్క జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2.5 లక్షల మందిని సభకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలు, సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్, తాగునీరు సౌకర్యాలు చూసుకునేందుకు పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. హుస్నాబాద్ కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ బాధ్యతలు తీసుకున్నారు. చొప్పదండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వేములవాడకు ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, మనోహర్ రెడ్డి చూస్తున్నారు. ఎమ్మెల్యేలు బాల్కసుమన్, కోరుకంటి చందర్ సిరిసిల్ల నియోజకవర్గ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధు, సత్యనారాయణ గౌడ్ చూస్తున్నారు. ఇక కరీంనగర్లో సభ నిర్వహిస్తుండటంతో సభ ఏర్పాట్లు, నగర అలంకరణ, ప్రచారం వంటి బాధ్యతలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ కు అప్పగించారు. వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ నేతలందరినీ సమన్వయం చేస్తున్నారు. వీరికి సహాయంగా రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, బండ ప్రకాష్, టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి బసవరాజ్ సారయ్య కూడా మీటింగ్ సక్సెస్ కోసం పనిచేస్తున్నారు. సభలు నిర్వహించడంలో దేశంలోనే లక్షలాది మందితో గొప్ప గొప్ప బహిరంగ సభ నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసు. 2001 నుంచి ఈనాటి వరకు వందల వేల సభల సందర్భంగా ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు రాకుండా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో, ఈనాడు సీఎం గారి నాయకత్వంలో మా సభలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం మొదటి సభ కరీంనగర్లో జరుగుతుండటంతో విజయవంతం చేయాలని జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో ఊరూరా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డప్పు చాటింపులు, ఊరేగింపులతో కరీంనగర్ సభకు ప్రచారం కల్పిస్తున్నారు. మహిళలను ఎక్కువ సంఖ్యలో సభకు రప్పించేందుకు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్లో జరిగే సభ కాబట్టి నగరంలోని వివిధ డివిజన్ల నుంచి మహిళలను, జనాన్ని తరలించే లక్ష్యంతో నేతలంతా డప్పు చాటింపు చేయించి సభకు రావాలని కోరుతున్నారు. మరోవైపు స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్లోని 30 ఎకరాల స్థలాన్ని సభ కోసం సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసేందుకు, జనం కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన ప్రజలకు బ్యారికేడ్లతో గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఎండాకాలం కావడంతో మంచినీటి వసతి కల్పిస్తున్నారు. సాయంత్రం జరిగే సభ కోసం పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం సభకు వచ్చేలోగా జనాలను తమ ఆట, పాటలతో అలరించేందుకు సాంస్కృతిక కళా బృందాలను రప్పిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తారీఖు నాడు లోకసభ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం మనకందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 17వ తారీఖు నాడు, అంటే ఆదివారం ఎల్లుండి, కరీంనగర్ నగరంలో పెద్ద బహిరంగ సభ, పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడబోతున్నారు, ప్రసంగించబోతున్నారు. సారు కారు 16, ఢిల్లీలో సర్కారు నినాదంతో 16 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు గులాబీ నేతలు. మిగతా పార్టీల కంటే ప్రచారంలో ఒక్కడుగు టీఆర్ఎస్ ముందడుగు వేసి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది.